హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు మాత్రం బిగ్గరగా హల్లెలూయా. మంచిది. జాగ్రత్తగా తలంపులను ఇచ్చుకోనివ్వగా దేవుని వాక్యం మీద మనం నిలవబెడదాం. మనం కొన్ని వారాలుగా ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఏమిటి అంశం? మంచిది. చెప్పిన వాళ్ళకి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరచిన విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మోషేతో మాట్లాడాడు. ప్రత్యక్ష గుడారమును దాని నిర్మాణమును ఎలా నిర్మించమన్నాడయ్యా అంటే, నేను ఏ రీతిగానైతే సీనాయి పర్వతము మీద నీకు దర్శనము ద్వారా చూపించానో ఆ రీతిగా నిర్మించమన్నాడు. గడిచిన దినాలలో మనం గమనించాం. ప్రత్యక్ష గుడారము కొలతలను మనం గమనించాం. ప్రత్యక్ష గుడారము యొక్క ప్రహరీ తెల్లనిదిగా ఉన్నది. దానికి ద్వారము ఒకటే ఉన్నది. అది 4 రంగులు కలిగినదిగా ఉన్నది. ఆ ఒక్క ద్వారము క్రీస్తు మాత్రమే అయి ఉన్నాడు అన్న విషయాన్ని ధ్యానించాం. ఆ మార్గము నిత్యము తెరిసే ఉన్నది. ఎప్పుడైనా ఎవరైనా లోపలికి ప్రవేశించి తమ పాపాలను ఒప్పుకునేటువంటి స్థలంగా ఉన్నది. అయితే ఒక దినమున వీరు ఒక స్థలము నుండి మరి యొక్క స్థలానికి వెళుతూ ఉన్నప్పుడు ఈ ద్వారం మూయబడింది. ఇక వెళ్ళటానికి లోపలికి అవకాశం లేదు. అంటే ద్వారము తెరచి ఉన్నప్పుడే నువ్వు లోపలికి ప్రవేశించాలి. అంటే ఈ దినమే రక్షణ దినం అని లేఖనం చెబుతూ ఉన్నది. గత వారం గమనించాం. లోపలికి వచ్చాం. బలిపీఠాన్ని చూస్తూ ఉన్నాం. బలిపీఠము ఎత్తైన స్థలములో ఉంచబడినది. ఎత్తైన స్థలము గొప్పవాడైనటువంటి దేవుణ్ణి సూచిస్తూ ఉన్నది. గొప్పవాడైనటువంటి క్రీస్తును సూచిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, అది ఇత్తడితో చేయబడినది. దానికి నలువైపులా 4 కొమ్మలను ఉంచడం జరిగింది. ఆ కొమ్మలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో మనం గమనించాం. అది బలమునకు సాదృశ్యం, అది విజయమునకు సాదృశ్యం. ఆ బలమైన దేవుని ఆరాధించే నీవు ఖచ్చితముగా బలిపీఠము యొద్దకు రావాలి. ఆ బలిపీఠము మీద రక్త ప్రోక్షణం జరగాలి. నీ పక్షంగా నా పక్షంగా క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పస్కా గొర్రె పిల్లగా వధింపబడి మన పక్షంగా ఆయన ప్రాయశ్చిత్తాన్ని జరిగించాడు. అంతవరకు మనం గమనించిన వారంగా అవుతూ ఉన్నాం. ఈ దినం నిర్గమకాండములోనికి వెళ్దాం. 30వ అధ్యాయము 17-18 వచనాలు. మీరు బైబిల్ తీయకుండా రాసుకునేవారు మాత్రం రాసుకోండి. స్లైడ్స్ ఇక్కడే వస్తాయి. చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొందురు. ఒక్కసారి కనుక ఆ చిత్రాన్ని మనం గమనిస్తే, ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య ఉన్నది ఏమిటయ్యా అంటే గంగాళము. క్రీస్తుని కనుక మనం గమనిస్తే తండ్రికి పరిశుద్ధాత్మకును మధ్య ఉన్నవాడు క్రీస్తై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గంగాళము నీటితో నింపబడినదిగా ఉన్నది. ఎందుకు ఆ గంగాళము నీళ్లతో ఆరోనును అతని కుమారులు చేతులు కాళ్ళు కడుక్కోవాలి అని చెప్పాడు అన్న విషయాన్ని 20-21 వచనాలలో మనం చదువుతాం. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు ధూపమును అర్పించుటకును బలిపీఠముల దగ్గరకు
వచ్చినప్పుడు తాము సావక యుండునట్లు నీళ్లతో కడుగు కలవలను. తాము సావక యుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగు కలవలను. అది వారికి అనగా అతనికి అతని సంతానము వారికి సంతతికి వారి తరములకు నిత్యమైన కట్టడగా నుండును. ఈ వచనంలో ఈ 21 వచనాలలో 2 పర్యాయాలు ఒక మాటను చెప్పాడు. ఏంటయ్యా ఆ మాట అంటే సావక ఉండునట్లు. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు బలి అర్పించావు, బలి అర్పించిన నీవు గంగాళం దగ్గరకు వచ్చావు. ఈ గంగాళాన్ని దాటి వెళ్ళడానికి లేదు ప్రత్యక్ష గుడారంలోనికి. ఈ గంగాళం దగ్గర ఏం కావాలయ్యా అంటే ఆ నీటితో వీరు తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతే ప్రత్యక్ష గుడారపు పరిచర్యలోనికి పనిలోనికి వెళ్ళాలి. ఎవరిని గురించి ఈ మాటలు చెప్పాడో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అక్కడ అన్నాడు ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను. మీరెవరయ్యా అంటే యాజకులు. మీరెవరయ్యా అంటే యాజకులు. మనకి ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, అయ్యా యాజకుల్ని కదా కనుక్కోమంది. అవునంటామా కాదంటామా? మనమెవరు? యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు అన్నాడు, రక్షించబడిన మీరు యాజక సమూహము. యాజక సమూహము. ఇప్పుడు నీకేమంతా నిధించడయ్యా అంటే ఇంతకు ముందు పాత నిబంధనలో ఆ 3 గోత్రాల వారు మాత్రమే లేదా లేవీయ సంతతి వారు మాత్రమే జరిగించే పనిని రక్షించబడిన నీవు ఏ గోత్రము వాడివైనా ఏ జాతి వాడివైనా ఆయన దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందిన తరువాత లేదా నీ పక్షంగా బలి అర్పించడం జరిగిన తరువాత నిధిలోకి వెళ్ళామంటే యాజకుల గుంపులోనికి వెళ్ళావు. అయితే ఇక్కడ యాజకుల గుంపులోనికి వెళ్ళిన నీవు ఏం చెయ్యాలి అంటే బలి అర్పిస్తే సరిపోలేదు, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆ దినాలలో దేవుడు ఎక్కడ నివసించాడయ్యా అంటే మందిరములో నివసించాడు. మందిరములో నివసించాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తు ఎక్కడ నివసిస్తున్నాడయ్యా అంటే మనలో నివసిస్తున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోయింది. కానీ క్రొత్త నిబంధనలో కాళ్ళు చేతులు కడుక్కుంటామంటే కుదరదు. మందిరానికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మందిరానికి వస్తామంటే కుదరదు. ఇప్పుడు ఏది కడుక్కోవాలి అంటే తల మొదలు అరికాలు వరకు సమస్తాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ గంగలో దేనితో నింపమని చెప్పాడు అన్న మాటలను మనం గమనించాం. ఆ గంగలో నీటితో నింపబడినదిగా ఉండాలి. ఈ ఇత్తడి గంగాళముల గురించి పరిశుద్ధ లేఖనాలలో 3 భాగాలలో ప్రస్తావించడం జరిగింది. నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుంచి 21 వరకు మనం చూస్తాం. నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తాం. అయితే ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో 2 అనుభవాల గుండా వెళ్ళాలి. 2 అనుభవాల గుండా వెళ్ళాలి. మొదటిది గత వారం గమనించాం. ఏంటంటే బలిపీఠపు అనుభవం. బలిపీఠపు అనుభవంలో ఏం చేస్తా ఉన్నామయ్యా అంటే అది రక్తముతో కూడినది. లేదా దాని మీద గొర్రెను వధించాలి, పశువులను వధించాలి. అప్పుడు మాత్రమే అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉన్నది. అయితే గంగాళము దగ్గరకు వచ్చేసరికి గంగాళపు అనుభవం నీటితో కూడినదిగా ఉన్నది. నీటితో కూడిన అనుభవం అన్నాడు అంటే ఆ నీరు ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి.
ఆ నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉండటాన్ని మనం గమనించగలిగిన వారమై ఉంటున్నా. ఆయన మనం గమనిస్తూ ఉంటే నీరు, రక్తము, ఈ రెండు అనుభవాలు ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారి అనుభవంలో, జీవితంలో మనం ఒకసారి యోహాను సువార్త 19:34 చదువుతూ ఉన్నప్పుడు, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, 1 యోహాను 5:9 ఇంకా స్పష్టంగా చెబుతాడు, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్ల ద్వారా, నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చిన గంగాలో రక్తము అనుభవం, క్షమించాలి, బలిపీఠము రక్తముతో కూడిన అనుభవం, గంగాలో నీటితో కూడిన అనుభవం. ఈ రెండు అనుభవాలు కూడా క్రీస్తులో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. అయితే తండ్రి అయిన దేవుడు అన్నాడు మోషేతో, మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు అత్యంతమైన మాత్రం చదివితే సాపక యుండునట్లు నీళ్లతో కడుక్కోవాలి. సాపక యుండునట్లు నీళ్లతో కడుక్కోవాలి. కడుగు కొనకపోతే చనిపోతాం. కడుగు కొనకపోతే చనిపోతాం. ఇక దానిలో మార్పు అనేది లేదు. అయితే ఈ నీరు వాక్యాన్ని సూచిస్తూ ఉంది. ఈ నీరు వాక్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ వాక్యము అనబడిన నీటితో ఏ విధంగా కడగబడాలని క్రీస్తు కోరుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు చక్కగా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 26-27 అంటూ ఉన్నాడు, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన యొక్క దానిని నిలువ పెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు అనుభవం చూసాం. కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు, దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, దేవునితో మాట్లాడచ్చు. కానీ విశ్వాసమైన నిన్ను నన్ను ఏమన్నాడయ్యా అంటే ఉదక స్నానము చేయమన్నాడు. దీనితో అన్నాడయ్యా అంటే వాక్యముతో. వాక్యముతో ఏం చేయమంటూ ఉన్నాడయ్యా అంటే ఉదక స్నానము చేయమంటూ ఉన్నాడు. వాక్యముతో ఉదక స్నానము అన్నది ఆదివారం మాత్రం చేస్తే సరిపోయిందా? ఒక 2 రోజులు కనుక స్నానం చేయకుండా ఉంటే, 2 రోజులు స్నానం చేయకుండా ఆఫీస్కి వెళ్ళాం, ఏమంటారో తర్వాత ఇంట్లో చెప్పు. చూసిన ప్రతివాడు హేళన చేస్తాడు. అంటే నీలో దుర్గంధము బయటకు వెదజల్లుతా ఉన్నది. అదే రీతిగా వాక్యముతో నిత్యము నిన్ను నీవు శుద్ధి చేసుకోకపోతే పాపపు దుర్గంధము బయలు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే పాత నిబంధనలో వారు గంగాళం ఎదుకు వచ్చి దాని ద్వారా శుద్ధి చేసుకుని వారు పవిత్రపరచబడ్డారు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వాక్యము ద్వారా శుద్ధి చేయబడాలి అన్న విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. గంగాలో ప్రత్యక్ష గుడారంలో మధ్యలో ఉన్నది, దానిని నీటితో నింపమంటా ఉన్నాడు. నీరు వాక్యానికి సాదృశ్యం. వాక్యము చేత ఉదక స్నానము చేయమన్నాడు. ఇప్పుడు వాక్యం దగ్గరకు వచ్చాం మనం. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే దేవుడు చెప్పాడు 31వ అధ్యాయం 2వ వచనంలో మోషేతో ఆ గంగాలో అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవించుచున్న సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. దేనితో చేశాడయ్యా అని రాయబడింది అక్కడ అంటే సేవింపవచ్చిన
కంగాళం దేంతో చేయబడింది? అద్దములతో చేయబడింది. మరి ఒక ప్రశ్నలోకి వెళ్దాం. మరి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో అద్దం వచ్చిందా? లేదు, కనుగొనబడలేదు. అప్పటికి అద్దము కనుగొనబడిన సమయం ఎప్పుడయ్యా అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అద్దాన్ని కనుగొనినట్లుగా చరిత్ర సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. మరి ఎలాగయ్యా అద్దాలతో కట్టమని దేవుడు చెప్పాడు అంటే, ఇశ్రాయేలు మహిళలు ఏం చేసేవారు అంటే తమ ముఖాలను చూసి వారు సరి చేసుకునడానికి ఇత్తడిని అధికంగా మెరుగు పెట్టుట వలన లేదా అధికంగా పాలిష్ చేయటం వలన అదేమైంది అంటే మెరుస్తా ఉంటుంది. దానిలో స్పష్టంగా మన ముఖాన్ని మనం చూసుకోవచ్చు. మీరు పక్కన చూస్తూ ఉన్నటువంటి చిత్రం ఆ దినాలలో ఇశ్రాయేలు స్త్రీలు వాడినటువంటి ఆ ఇత్తడి అద్దమును చరిత్రకారులు శ్రమకాలంలో కనుగొనిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆ అద్దాన్ని మెరుగు పెట్టమన్నాడు, దానితో అద్దాన్ని తయారు చేయమన్నాడు. అంటే మనం ఇంతకు ముందే గమనించాం, నీరు వాక్యం. ఈ నీరున్నటువంటి గంగాళాన్ని అద్దంతో చేయమన్నాడు. అర్థమే ఎందుకు వాడమన్నాడయ్యా అన్న విషయానికి ఒక్కసారి వస్తే యాకోబు పత్రికలోనికి వెళ్తాం. 1వ అధ్యాయం 23, 24 వచనాలు. ఎవడైనను వాక్యము వినువాడైతే దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తాను చూసుకుని అవతలికి పోయి దానికి వాడు వెంటనే మరచిపోవును కదా. అతని దగ్గరికి వస్తే ఏం అవుతాయి అంటే తాను ఎట్లా ఉన్నాడో చూసుకుంటాడు. తన వాస్తవ స్థితి ఏమిటో కనిపించింది. బలి అర్పించేశాడు, పరిశుద్ధపరచబడ్డాడు. కానీ ప్రభు ఏమన్నాడు అంటే కంగాళం దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ బలి అర్పించేశాను, నా పాపాలు క్షమింపబడ్డాయి అని సర్దుకుంటే సరిపోలేదయ్యా. వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నీ వాస్తవ స్థితి ఆ అర్థం నీకు చూపించింది. ఆ అర్థం నీకు చూపించింది. అక్కడ చక్కగా అంటాడు, వాక్యము విలువలయుండే దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. అర్థం దగ్గరికి వెళ్ళాం, అర్థం మీద నిలబడ్డాం, ముఖం మీద చిన్న మనకేదో అంటుకుంది. ఏం చేస్తామయ్యా అంటే అర్థం ఎందుకు వెళ్ళాం, ముఖం మీద మచ్చ కనిపించింది. ఏం చేస్తావు? చూసుకుంటావు. ఆ మచ్చ లేకుండా చూసుకుంటా. ఏదైతే నీకు అర్థంలో కనిపించిందో ఆ లోపాన్ని సవరించుకుంటాం. మరి ఇప్పుడు వాక్యము అర్థంతో పంచబడింది. ఈ వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చాం. ఈ వాక్యం అనే అర్థం మన ఆత్మీయ స్థితిలో మనం ఎట్లున్నామో మనకు చూపించినప్పుడు ఏం చేయాలి అంటే సరి చేసుకోవాలి. సరి చేసుకోలేకపోతే వాక్యం మనకు చూపించింది, కానీ ప్రక్కకు వెళ్ళగానే ఇక్కడ చూద్దామన్నాడు. అవతలికి పోయి తానింటి వాడు వెంటనే మరచిపోవడు కదా. మీ అందరికీ తెలుసు, కీర్తి శిష్యులు గొప్ప దైవజనులు ఆచార్య ఆరోగ్య మూర్తి గారు. ఆయన ఒక చక్కని సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఏంటయ్యా అంటే ఈ బైబిల్ గ్రంథంలో తప్పులేమైనా ఉన్నాయేమోనని చదువుదామని ప్రారంభించా, కానీ నా తప్పులను అది నాకు చూపించింది. ఎవరికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అర్థం దగ్గరికి వచ్చాడు దైవజనుడు. ఆ అర్థములో చూస్తున్నాగానే తన తప్పులు ఏంటో తెలుస్తాయి. మార్చబడ్డాడు. బహు గణనీయమైన పరిచర్యను జరిగించాడు. మరి మనం అనుదినము లేదా వారం అర్థం దగ్గరికి వస్తున్నాగా, అర్థంలో చూసుకుంటున్నాముగా, మన స్థితి ఏమిటో ఎదుగుతున్నాముగా, చూసి ప్రక్కకు వెళ్ళి మరచిపోతూ ఉన్నామా, లోపాన్ని సవరించుకుంటున్నామా, ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కానీ యోబు భక్తుడు చక్కని మాటలు మాట్లాడతాడు. అయ్యా, వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని. అక్కడ కాగుదాం.
వినికిడి చేత ఆయన మాటను విన్నప్పుడు యోబు ఏమి చేసినట్లుగా అయితే అక్కడ చెప్పలా. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. అక్కడ యోబు ఎవరిని చూశాడు అంటే దేవుడిని చూశాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు అంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యం నువ్వు చూస్తున్నప్పుడు యోబులో దోషం ఉన్నదా? లేదు. మాట చేతనైనను అతను పాపము చేయని నిరపరాధి, నిందారహితుడు లేదా పరిశుద్ధుడు అని పిలువబడిన వాడు. ఉన్నదంతా ఉంచుకోబెట్టి పోయినా, సంతానమంతా మరణించినా, పనివారే హేళనగా మాట్లాడినా, మాట చేత కూడా పాపం చేయలేదు. కానీ ఆయన ఎప్పుడైతే దేవుడిని చూశాడో లేదా దేవుని వాక్యాన్ని చూశాడో ఏమయ్యాడయ్యా అంటే తనను తాను అసహించుకున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో నువ్వు ఎంత భక్తిపరుడమైనా ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నీలో ఉన్న లోపాన్ని క్షుణ్ణంగా నీకు చూపిస్తాడు, క్షుణ్ణంగా నీకు చూపిస్తాడు. నీ కడుపులో నొప్పి వచ్చింది, ఏం చేస్తామయ్యా ముందు అంటే కొంచెం ఉప్పు నీటి కొరకు తాగుతాం. లోపల ఏదో సమస్య మనకు తెలియదు, ఎందువల్ల కడుపులో నొప్పి వచ్చిందో తెలియదు. కానీ ఏం చేస్తామయ్యా అంటే కొంచెం ఉప్పు నీళ్ళు కలుపుకొని తాగుతాం, లేదా కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతాం. తగ్గకపోతే ఏం చేస్తామయ్యా అంటే ఆ సద్యము లాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్తే ఏం చేస్తాడయ్యా అంటే 4 రోజులకి ఈ ట్యాబ్లెట్ వాడు, 4 రోజులకి ఈ ట్యాబ్లెట్ వాడు, ఇంకా తగ్గకపోతే అప్పుడు గమనిద్దాం, అప్పుడు చూద్దాం. ఈ 4 రోజులు వాడు తగ్గలా. ఇప్పుడు ఏమంటాడయ్యా అంటే డాక్టరే, ఇప్పుడు ఏమంటాడు అయితే ఈ క్రమాలని నువ్వు దేవుని దగ్గర వాక్యం దగ్గరికి వస్తే చాలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అర్థమైపోయింది. వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడింది. యోబు అంతటి భక్తుడే బూడిదలోనో ధూళిలోనో పడి పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకయ్యా అంటే దేవుడిని చూశాడు, దేవుని వాక్యాన్ని విన్నావు, పశ్చాత్తాపడుతూ ఉన్నామా, మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామా, ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవక్త అంటాడు, నేను అపవిత్రమైన పెదవులుగా వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటున్నాను. యెషయా ఎవరయ్యా అంటే దేవుని మాటను ప్రజలకు తెలియజేసిన ప్రవక్త. ఆ రోజులలో దేవుడు ప్రత్యక్షంగా మానవులతో మాట్లాడలా, ప్రవక్తల ద్వారా ప్రవచించడు, వాక్యం ఇచ్చాడు. కానీ అనేక ప్రవచనాలను అప్పటికే ప్రవచించిన యెషయా అంటా ఉన్నాడు, ఆయనను నేను చూచానయ్యా, చూస్తే నా పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే నా పెదవులు అపవిత్రమైనవే. ఇలా వాక్యం ఎందుకు వస్తా ఉన్నాం, వాక్యాన్ని వింటా ఉన్నాం. ఇంకా అపొస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరొచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులు సమస్తమును మరుగులే తేటగా ఉన్నాయి. ఒకవేళ అర్థమయ్యేది నువ్వు వస్తున్నావు, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, నీలో ఉన్న లోపమేదో, నీలో ఉన్నటువంటి దోషమేదో, లేదా ఇంతకు ముందు మనం చదివినట్లుగా ముడతేంటో, మత్సేంటో, కలంకమేంటో కనిపించినప్పుడు
వాక్యం అన్న ఖడ్గం ఏమవుతుంది అంటే రెండంచులో కలిగిన పదునైన ఖడ్గం అది. అది రెండు వైపులను పని చేయగలదు. ఆ పని చేయగలిగిన ఖడ్గం లోపలికి ఎవరి అనుమతించాడు అంటే దేవుడే. ఎందుకంటే ఆయన చేసిన బిడ్డవు కాబట్టి నిన్న అర్థం దాకా నడిపించాడు. ఆ వాక్యం దాకా నీ వెళ్ళని ప్రభు చూపించాడు. ఆ వాక్యం దగ్గరకు వచ్చినాక నువ్వు జ్ఞానం కలిగిన వాడివిగా, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే అర్థం దగ్గరికి రాగానే తన వస్త్రధారణ, తన ముఖము జనులు అంగీకరించినట్లు లేకపోతే వెంటనే ఏం చేస్తాడయ్యా అంటే సరి చేసుకుంటాడు. నేను ఇంతే ఉంటాను అన్నాడు. మొహం అంతా మసిపూసుకొని నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అంటే ఎలా ఉంటుంది? ఆఫీస్కి వెళ్ళంగానే చూసినోడల్లా నవ్వుతాడు. ఏం చేస్తామయ్యా అంటే సరి చేసుకుంటావు. ఇప్పుడు వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చావు. ఆ ఖడ్గం ఏం చేస్తున్నాయి అంటే లోపలికి దొరచబడతా ఉంది. కత్తి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బాధ ఉంటుంది, రోదన ఉంటుంది. ఎవరన్నా పొడిచా మళ్ళీ పొడిచావు అంటాడా? అమ్మాయి అంటాడా? ఈ వాక్యం ఎప్పుడైతే నీలోకి వెళ్ళిందా రోదనే, కష్టంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, ఏదో ఒక వేదనను తొలగించేసింది, నిష్ఠూరం ఆడేటట్లు చేస్తుంది. కానీ మనం అనేక పర్యాయాలు అనుకుంటాం, వాక్యాన్ని విన్నాం, మనం శుభ్రపరచుకోవాలా, అయినా పర్లేదు పైకి మాత్రం యేసుక్రీస్తున్నట్లు సున్నము కొట్టిన సమాధులో పైకి బాగానే ఉంది, కానీ లోపలేమన్నదయ్యా అంటే కానీ ఒక వాక్యం చెప్పబడింది. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియో లేదో ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ ముందు ఒక విషయం చూస్తా ఉన్నా. దాన్ని ఏమంటామయ్యా అంటే జరాక్ష మిషన్. అదేం చేసిందయ్యా అంటే ఒక పేపర్ను పెడితే దాని పైన ఏముందో చూపించింది. దాని పైన ఏముందో చూపించింది. మళ్ళా దాని వెనకేముందో అడిగితే చెప్పదు. ఆ తర్వాత ఏంటయ్యా అంటే సిటీ స్కాన్. దానిలో కనుక నెట్టారనుకో పైన ఉన్నాయే కాదు లోపల ఉన్నాయన్నీ కనిపిస్తాయి. అయినా కూడా ఈ స్కాన్ చేసినప్పుడు కూడా డాక్టర్లు అంటారు ఎంఆర్ఐకి వెళ్దాం. ఎందుకంటే దీనిలో కొన్ని సరిగా కనబడలా. దీనిలో ఏం కాలేదయ్యా అంటే కొన్ని కనబడలా. కానీ నేనంటాను దీని దగ్గరకు వచ్చావు అనుకో, దీని దగ్గరకు వస్తే ఇంకో దాని దగ్గరికి వెళ్ళక్కర్లా. దీని దగ్గరకు వస్తే నీలో కనబడాలని ఏది కనిపిస్తుందో స్పష్టంగా చూపించింది, దానిలో సందేహం లేదు. అంటే ఆ వాక్యం అనే అర్థంలో చూసుకోవడానికి తొంగి చూడాలంటే నువ్వు లోపలకు ఒక అడిగేసి ఆ వాక్యం నాతో ఏం చూపిస్తుంది, నాలో లోపం ఏమున్నది, ఇట్లా అర్థం దగ్గరికి నువ్వు వెళ్తావా? నీ దగ్గరికి అర్థం వచ్చిందా? ఆఫీస్కి వెళ్ళి 9:30 ఆఫీస్కి వెళ్ళే టయానికి అర్థం తగ్గించుకుంటూ వచ్చి ఒకసారి నన్ను చూడు అంటున్నా. నువ్వే వెళ్ళాలి. వాక్యం దగ్గరకు నేను పరిశుద్ధపరచుకోవడానికి నువ్వే వెళ్ళాలి. నువ్వు వెళితే ఏం చేసింది అంటే నీలో ఉన్నటువంటిది ఏది మరుగు చేయక నీకు స్పష్టముగా అది నీకు చూపించేదిగా ఉన్నది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. వాక్యము దగ్గరికి నువ్వు రాగలిగితే వాక్యం అనబడిన గంగాళము దగ్గరకు, వాక్యం అనబడిన నీళ్ళ దగ్గరకు నువ్వు వస్తే మొదటిగా ఏమవుతామయ్యా అంటే నీ వాస్తవ స్థితి కనబడింది. అర్థంలో నీ వాస్తవ స్థితి కనబడింది. అప్పుడు ఏం చేయాలి అంటే కనబడిన వెంటనే సరి చేసుకోవాలి. మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేలు అప్పుడే గొర్రెలు వధించారు, పరిశుద్ధపరచబడ్డారు. గంగాలో ఎన్నో కిలోమీటర్ల దూరంలో లేదు, ఎన్నో అడుగుల దూరంలో లేదు, మహా అయితే 10 నుంచి 15 అడుగుల దూరంలోనే ఉంది గంగాలో. మనం అనుకుందాం ఇక్కడ పరిశుద్ధపరచబడ్డవాడు, పాపాలు క్షమించబడ్డవాడు ఈ 10 అడుగుల్లో మళ్ళీ పాపం చేస్తాడా?
ఇంచు 10 లేదా 15 అడుగులు, 15 అడుగుల్లో పాపం చేసే అవకాశం ఉందా? ఉంటది. తప్పులేదా? ఇక మార్పు లేదు. ఎందుకయ్యా అంటే నా దేవుడు అక్కడికి వెళ్ళాలని పెట్టాడు. నువ్వు బలి అర్పించావు, వచ్చేసి మందిరంలో నాతో మాట్లాడాలా? బలి అర్పించినా నీ పాపాలు క్షమింపబడినా ఇంకా కనిపించనిది నీకు అర్థం కాని సాలమే నీలో. నువ్వు అనుకుంటున్నావు ఈ అబద్ధం ఒకటే, ఈ దొంగతనం ఒకటే, ఈ వ్యభిచారం ఒకటే, ఈ అజ్ఞాతిక్రమం ఒకటే అనుకుంటున్నావు. ఇంకా చాలా చూపిద్దాం రా అన్నాడు. ఆడకెళ్తే ఆ వాక్యం దగ్గరికి వెళ్తే స్పష్టంగా ఏది మనం చేయనని ఆ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది. తర్వాత దేవుడు అన్నాడు, యాజకులుగా ఏం చేయాలి అంటే నా చేతులు కాళ్ళు కడుగుకున్న తర్వాత మాత్రమే వారు సేవ చేయాలి. కడుక్కోకుండా సేవ చేస్తే చచ్చిపోతారు ఆయన. బలి అర్పించావని నువ్వు సేవ చేస్తానని రావద్దు. నువ్వేం చేయాలి అంటే సేవ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో రకంగా వచ్చింది. మనం రాష్ట్రాలకు మాత్రమే అనుకోవద్దు. దేవుడు ప్రతి విశ్వాసిని కూడా ఏమన్నాడయ్యా అంటే తన పరివారం అన్నాడు, తన బిడ్డలు అన్నాడు, యాజకులు అన్నాడు. కాబట్టి ఈ గుంపులో మనం కూడా ఉన్నాం, నువ్వైనా నేనైనా. కాకపోతే నీకు ఒక్క వంతే తీర్పు, నాకు 2 వంతులు అంతే. తీర్పులో వ్యత్యాసం ఉంది కానీ స్థితిలో వ్యత్యాసం ఇవ్వాల. ఇక్కడ అన్నాడు, నీళ్ళతో కాళ్ళు చేతులు కడుగుకోవాలి. ఈ కాళ్ళు చేతులు కడుగుకొనుట మనం గమనిస్తే దేవుని ఎదుట పరిశుద్ధ కలిగి ఆయన పరిచర్య జరిగించవలన సత్యాన్ని మనకు బోధిస్తా ఉంది. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటాం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటాం. పాత నిబంధనలో మందిరంలోనికి వచ్చి పరిచర్య చేయమన్నాడు. ఇప్పుడు అక్కర్లా, నువ్వు మందిరానికి ఎలా అక్కర్లా, ఆయనే నీ హృదయం అనబడిన మందిరంలో నివసిస్తానన్నాడు. మరి ఈ హృదయం అనే మందిరంలో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు కంటికి కనిపిస్తా ఉన్నటువంటి మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచమన్నాడు అంటే ఈ దేహాన్ని ఏమన్నాడు అంటే ఈ దేహము దేవుని ఆలయం, కానీ పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తానన్నాడు. నాకు అర్థమైన భాష. నీ దేహం దేవుని ఆలయం, నువ్వు ఆయన అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చేయగానే నువ్వు నీ సొంత కాదు, వెలకు పెట్టి కొనబడిన వాడవు. మర్చిపోవద్దు. ఇక ఈ వెలబెట్టి కొనబడిన దానిలో ఎప్పటికప్పుడు ఏం చేయాలయ్యా అంటే కడుక్కుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మోషేతో దేవుడు మాట్లాడాడు. యెషయా ప్రవక్త చక్కని మాట్లాడాడు. యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనండి. ఈ సేవోపకరణాలు మోషేకి దేవుడు బయలుపరిచిన తర్వాత లేవీయులు మోయలేదు. లేవీయులు అంటే యాజకులు మోయల సేవోపకరణాలు. మిగిలిన 3 గోత్రాల వారు ఆ సేవోపకరణాలను ఒక స్థలం నుంచి మరి ఒక స్థలానికి మోసుకెళ్ళారు. కానీ నువ్వు మందిరం వారికి వచ్చి పరిచయం చేస్తేనే కాదయ్యా, వాటిని మోసినా వాటిని ముట్టుకున్నా నువ్వేం కావాలయ్యా అంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ పరచబడిన తరువాతే వాటిని ముట్టాలి. మరి నీలోనే ఉన్నాడే దేవుడు. నువ్వు ఆయన మోసుకొని వెళ్తూ ఉన్నావే, పరిశుద్ధంగా ఉండకపోతే ఈనాటి కాలంలో ఉన్న ధైర్యం ఏమిటి అంటే కృపాకాలంలో ఉన్నాం. పాత నిబంధనలో ఆకస్మిక మరణం ఉంది, కానీ కొత్త నిబంధన కాలంలో కృప చూపుతూ ఉన్నాడు దేవుడు. ఇంకా కడుక్కుంటావేమో, ఇంకా కడుక్కుంటావేమో, ఇంకా కడుక్కుంటావేమో సమయం ఇస్తా ఉన్నాడు. అంతే, చట్టం మారలా, సమయం ఇస్తున్నాడు, జాలి చూపుతా ఉన్నాడు. అకస్మాత్తుగా వచ్చింది దినం. ఆ దినాన దాని పర్యవసానం అనుభవించక మనం ఆ ఉపకరణాలు మోసేవారే శుద్ధి చేసుకోవాలి. ఇది సత్యములకు విధేయులకు చేత మనస్సులను
పవిత్ర పరచుకున్న వారయ్యుండి యొక్కని నమ్మడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడే నీ మనస్సు ఇచ్చిమన్నాడు అంట. పవిత్ర పరచుకున్న వారై ఉండండి. ఎక్కడికి వచ్చినప్పుడు వాక్యం దగ్గరకు వచ్చావు. వాక్యం నీ స్థితి ఏంటో చూపించింది. శుద్ధి చేసుకున్నావు. శుద్ధి చేసుకున్న తర్వాత నువ్వేమో అంటే పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడే క్రమంలో మొదలుగా ఏది పరిశుద్ధపరచబడాలి అంటే నీ హృదయం పరిశుద్ధపరచబడాలి. దానియేలు సొలొమోను అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది బహుమోసకరమైనది. అనేక పర్యాయాలు హృదయంలో మాత్రం దేవునికి ఇష్టము లేని లేదా దేవుడు ఇంతకు ముందే నీతో మాట్లాడిన చూపించిన దుష్కార్యములను కళంకములను ముడతలను మత్సలను పెట్టుకుని నేను పరిశుద్ధుడంటే అంత మాత్రమే కాదు, మనం గమనిస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో అన్నాడు, దేవుని ఎందుకంటే అప్పుడు ఆయన ఎందుకు వచ్చింది, ఆపులాగా ఈ చేతులను శుభ్రం చేసుకున్నాడు. త్రిమనస్కులారా ఈ హృదయములను పరిశుద్ధపరుచుకున్నాడు. రెండు మనస్సులు ఉండేవాడు. మందిరంలో ఒక మనస్సు, ఆఫీసులో ఒక మనస్సు. మందిరంలో ఒక మనస్సు, ఇంటిలో ఒక మనస్సు. మందిరంలో ఒక ప్రవర్తన, ఇంటిలో ఒక ప్రవర్తన. మందిరంలో ఒక వేషధారణ, లోకంలో ఒక వేషధారణ. త్రిమనస్కులారా, రెండు స్వభావాలు కలిగిన వారులారా, రెండు వేషములు కలిగిన వారులారా. ఎక్కడికి వెళ్ళినట్టుండాలి అంటే ఏక మనస్సు కలిగిన వారిగానే ఉండాలి. నీకు ఇచ్చింది ఒకటే హృదయం. దీన్ని మాటి మాటికి ఫ్లిప్ చేస్తా ఉంటానంటే కుదరదు. ఏం చేయాలి అంటే ఆయనను మాత్రమే కలిగి ఉండాలి. అందుకని ఏమంటాడు అంటే దానిని పరిశుద్ధపరచుకొనుడి. చెప్పినట్టు అన్నాడు, అయ్యా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట. చేతనే కదా. అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్లికి వెళ్తున్నప్పుడు ఓర కట్టెలు వచ్చావా, అర్థం ముందు అరగంట నిలబడ్డావా? పెళ్లికి వెళ్తున్నావు, అర్థం ముందు అట్టెల్లి వచ్చావా 10 సెకండ్లలో, లేదా పావు గంట అర్థం ముందు నుంచున్నావా? నిజమేనా? పావు గంట గంట వెనకున్నాడు అయితే చెబుతాను. ఎంతసేపు నుంచున్నాం? ఒక వస్త్రం కొట్టడానికి వెళ్ళే 6 నెలల్లో చిరిగిపోయే వస్త్రం ఎంతసేపు చూసావు, ఎంతసేపు ఎతికావు? సరిపోయిందా? గంటల ఉదయానికి వెళ్తే, అందుకని షాపింగ్ మాల్ కూడా కొత్త పద్ధతులు తెచ్చారు. ఆడే ఒక ఫుడ్ కూడా పెట్టేశారు. ఇప్పుడల్లా ఎవరో ఈడే తింటారు. ఇంకా 4 రోజులు పోతే కాటేజీలు కూడా తయారు చేస్తాడు. ఇప్పుడు కుర్చీ వేసాడు, మసాలా కూడా వేస్తాడు. దానికి ఏం చేస్తున్నామయ్యా అంటే అది 6 నెలల్లో పోయితే దానికి అంత సమయం కేటాయించావు, అంత సమయం ఇచ్చావు. ఎడమ నచ్చందేమా, ఎడమ చీటిందేమా, ఎడమ గుట్లు ఊడిపోయినాయేమో, ఎడమ ఎరిసిపోయిందేమో. అమ్మా జీవితాంతం కట్టుకుంటా, అయ్యా జీవితాంతం వేసుకుని తిరుగుతా లేదే. మరి జీవితాంతము పాటించవలసినటువంటి పరిశుద్ధత విషయంలో ఎంత సమయం ఇద్దాం? ఉన్న 2 గంటల్లో అరగంట పక్కనోడితో, అరగంట మొబైల్తో, అరగంట చుట్టూతో కాలక్షేపం చేసి వెళ్ళిపోయే స్థలం కానిదే. ఏమంటున్నాడయ్యా అంటే తమ యవనస్తులు దేని చేత తమ శుద్ధి చేసుకుంటారు, ఈ వాక్యం బట్టి దానినే ఎట్ట చూడాలి, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. 100 రూపాయలు ఖర్చు 100 సార్లు తిప్పి చూసావే, నిన్ను
వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా చూడాలి, ఎంత జాగ్రత్తగా చూడాలి. అంత జాగ్రత్తగా చూస్తేనే నీలో లోపం అర్థమైతే, లేకపోతే అట్టొచ్చి వెళ్ళేవనుకో తలతలలాడే, లేదా ఓ మిఖాయిలు దేవదూత వలె 6 రెక్కలు పెట్టుకుని 2 ఎగరటానికి, 2 ముఖం కప్పుకోవడానికి, 2 కాళ్ళు కప్పుకోవడానికి ఉన్నట్లు అందంగా కనిపిస్తావు. కానీ కాసేపు ఆడ నిలబడి చూస్తే అయ్యో ఈ గుండె ఊడిపోయిందే, ఈ జేబుకి చిన్న మరకయిందే, ఇవన్నీ కనిపిస్తాయి. ఎప్పుడు అక్కడ నిలబడి జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, ఆ జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం ఇవ్వాలి. ఎప్పుడు ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు యవనస్తులు దేనికి తన నడతలు శుద్ధి చేసుకున్నారు. వాక్యమును బట్టియే కదా అంటే అయిపోయిందే. అక్కడ కూడా వాక్యం ఉంది, కానీ వాక్యములో ఎంత నడత సరి చేసుకోవాలి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూస్తేనే అర్థమైతే, లేకపోతే అర్థాలకు దాడి తీసింది. జాగ్రత్తగా వింటేనే వాక్యం అర్థమైంది, లేకపోతే అనర్థాలకు దాడి తీసింది. ఒక సంఘటన చెప్పా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా వింటారు కదా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. దొంగ త్రాసు ఆయనకు హేయమో, సరి అయిన గుండు ఆయనకు ఇష్టమో. అనుకుంటుంటే ఒక చర్చికి వెళ్ళాడు, కొత్తగా వాక్యం చెప్పాడు మాస్టర్ గారు. తర్వాత వారం ఈ కుర్రాడు మందిరానికి వచ్చాడు. మాస్టర్ గారికి ఏం అర్థం కదా, ఈడేవి గుడి మీద వచ్చాడు, గుడి కూడా పెంచుకొచ్చాడు. ఆయన విశ్వాసంలో భ్రష్టుడయ్యాడేమోనని ఆరాధన అయిపోగానే పిలిచి నాయన ఏందిరా ముందు కొట్టుకు వచ్చావు మందిరానికి అంటే, మాస్టర్ గారు పోయిన వారం వాక్యం చెప్పారు గుర్తులేదా అన్నాడు. ఏం చెప్పారు ఆ వాక్యం అన్నాడు. సరి అయిన గుండు ఏమిష్టం దేవునికి, సరి అయిన గుండ. మనం కూడా అంతే జాగ్రత్తగా చూసుకునే సమయం ఒక సినిమా మీద దొంగ, పాపములో పట్టబడిన స్త్రీయో, యేసు పాదాల కైనటువంటి స్త్రీయో, వీళ్ళొద్దరు మన బతుకే. ఎప్పుడైనా అంతే సరిగ్గా చూసుకోవట్లే మనం. ఎప్పుడు వెళ్ళినాయా దేవుడు క్షమిస్తాడండి, క్షమిస్తాడు వాస్తవమే. ఎప్పుడైనా నువ్వు జాగ్రత్తగా చూసుకుని నీలో ఏ కలక్కము, ముడత, మచ్చ లేకుండా ప్రయత్నం చేస్తా ఉంటే పరిశుద్ధాత్ముడు కృపణిస్తాడు, నేను పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. అంతేగాని జాగ్రత్తగా చూసుకోకుండా, మార్చుకోకుండా. ఉపాధ్యాయుడు ఏ విద్యార్థినయ్యా ఎక్కువగా ప్రోత్సహిస్తాడంటే ఆసక్తి ఉన్నవానికి మాత్రమే. వాడు వాహనంలో 2 రోజులు తరగతి కొడతా ఉంటే, లేదా ప్రతి పరీక్ష పక్కన చూసి రాస్తా ఉంటే, వాడికి వెళ్ళి మాస్టర్ గారు అరే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ రా, ఈ లెక్క ఇలా చేస్తే సులభపడుతుందిరా అని సలహా ఇస్తాడా? ఇవ్వడా. నువ్వు మార్చుకోవడానికి అర్థం దగ్గరికి వచ్చినప్పుడు నేను సరి చేసుకుంటా ఉంటే ఇంకోసారి స్పందిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే విడిచిపెట్టేస్తాడు. ఇంకొంచెం ముందుకు పెడితే మనం ఈ యొక్క గంగాళ నీటితో నింపబడింది. ఈ నీరు దీనికి సాదృశ్యమయ్యాక బాప్తిస్మాన్ని సూచిస్తూ ఉండే. ఆయన అంగీకరించావు, అర్థం దగ్గర నువ్వు చూసుకున్నావు, నువ్వు పరిశుద్ధపరుచుకున్నావు. అక్కడితో అయిపోలా. ఏం చేయాలి అంటే ఆ నీటి ద్వారా బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము గంగాళంలో ఎలా తెలియజేస్తా ఉంది అన్నదాన్ని మనం గమనిస్తే అపొస్తలుల కార్యముల గ్రంథంలోనికి వెళ్దాం. ఆ స్క్రీన్ లో ఉన్నాయి మాత్రం చదవద్దు, మిగిలిన చదువుతున్నాను. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మనం మనకున్న సబ్జెక్ట్ లోకి వద్దాం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ. ఇది జరిగిపోయింది ఎక్కడ అంటే బలిపీఠం యొక్క పాప క్షమాపణ అయిపోయింది. ప్రాయశ్చిత్త బలి అర్పించేశాం. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఇది ఎక్కడ జరగాలి అంటే గంగాళం దగ్గర జరగాలి. రాబోయే దినాల్లో ధ్యానం
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దీపస్తంభం దగ్గరికి వెళ్తాం. ఈ బాప్తిస్మము లేకుండా దీపస్తంభం దగ్గరికి వెళ్ళేటువంటి అనుభవం లేదు. గంగాళం దాటకుండా దీపస్తంభం దగ్గరికి వెళ్తే చచ్చిపోతావు. చాలా సమస్య లేదు. అయితే మనకు ఒక సందేహం రావచ్చు, మనం ధ్యానిస్తూ ఉన్నదేమో ప్రత్యక్షం కూడాను. యేసుక్రీస్తు నాట నుండే బాప్తిస్మం మొదలైంది. మరి ఇశ్రాయేలు జనాంగం యేసుక్రీస్తు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు రాలేడు, బాప్తిస్మం ఖచ్చితం యేసు చెప్పాడు. మరి అప్పుడు పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులంతా పరలోకానికి వెళ్ళరా? బాప్తిస్మం లేకపోతే లేదన్నాడుగా పరలోకం వెళ్ళరా? మనం వెళ్దాం. మొదటి కొరింథీ పత్రికలోకి వెళ్దాం. పులిసిన పిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సిలువకు అప్పగింపక ముందు పస్కాను ఆచరించాడు. పస్కా ఆచరించేటప్పుడు ఏం చేస్తారు అంటే గొర్రెను వధించి వారు రక్తాన్ని చిందించి భోజనం చేస్తారు. అది పస్కా విందు. పస్కా పాప క్షమాపణకు సాదృశ్యం. ఇశ్రాయేలు జనాంగం ఈ పస్కాను ఆచరించారు, మంచిది. అయితే తర్వాత ఘట్టం ఏంటంటే 10:1-2 వచనాలలో సహోదరులారా ఈ సంగతులు మీకు తెలియకుండుట నాకు ఇష్టమో ఇతరులు వేగమ క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందితిరి. బాప్తిస్మం పొందారా లేదా? అపొస్తలులైన పౌలు చెప్పింది వాస్తవమా కాదా? ఇశ్రాయేలు జనాంగానికి దేవుడికి తెలుసా, నేను వచ్చిన తర్వాత బాప్తిస్మం అనేది ఒకటి పెడతాను, మళ్ళీ ఈ అన్యాయమే పోకూడదని వీళ్ళకేం చేశాడు? ముందుకంటే ఎర్ర సముద్రములోనే బాప్తిస్మము ద్వారా నడిపించిన దేవుడు అయ్యుంటూ నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతని దగ్గరికి వచ్చావు, గంగల దగ్గరికి వచ్చావు, ఆ నీరు వాక్యాన్ని చూపుతుంది. వాక్యములో అతని దగ్గరికి వచ్చి ఆ వాక్యము నిన్ను ఏ రీతిగా ఉన్నావో చూపించినప్పుడు నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధపరుచుకోవాలి. ఎంతగా అంటే ముడతైనను కళక్రమైనను మచ్చైనను లేకున్నట్లు వాక్యం అనేటువంటి ఒక స్నానము చేత ఆయన సంఘాన్ని శుద్ధి చేశాడు. అంత మాత్రమే కాదు, చివరిగా బాప్తిస్మం కూడా తీసేసుకున్నాం. అంతటితో అయిపోయిందా అంటే ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇక్కడ దాకా నువ్వు చేసింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి జరగబోయేది మరో ఎత్తు. వాక్యునితో మాట్లాడింది, వాక్యములో నిన్ను చూసుకున్నావు, సరి చేసుకున్నావు, పరిశుద్ధపరచబడ్డావు, ప్రభువును బహిరంగంగా దేవునికి అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నావు, ఆయన కట్టడను పాటించావు. అయితే కంగాళం వాక్యము ద్వారా కలుగు ఒప్పుదలను సూచిస్తుంది. ఈ ఒప్పుదల ఏంటి అని మనం గమనిస్తే, అయితే మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక వదుము. వాక్యంలో నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఎట్లు కనిపించావో దాన్ని శుభ్రం చేసుకున్నా, నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకున్నా, బాప్తిస్మం తీసుకున్నా, అక్కడ అయిపోలా. ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రతి దినం నిన్ను నీవు విమర్శించుకోవాలి. విమర్శ అని అంటే లోపాన్ని ఎత్తి చూపటం, తప్పు పట్టడం, ఎత్తి చూపటం. అంటే నీలో ఏ లోపం ఉందో అనుదినము ఏం చేయాలి అంటే పరీక్షించుకోవాలి, నేను నేను విమర్శించుకోవాలి. అయ్యో ఇలా చేశానే, ఇది వాక్యానుసారమా కాదా? యేసు దీనిని ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఈ పద్ధతి, ఈ అలవాటు, ఈ ఆచారం ఆయన అంగీకారమా? ఏం చేయాలి అంటే ప్రతిదినం కానీ అనేక
పర్యాయాలు ఏం చేస్తామయ్యా అంటే భక్తిలోనే ఉంటాం, మనకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటాం. అందుకని దేవుడు ఏం చేశాడయ్యా అంటే లేవియా కాండంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలోకి వస్తే అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమ ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసిన యెహోవా సన్నిధిని మృతి పొందింది. అంటే అహరోను యాజకుడు, నాదాబు అబీహులు యాజకులు. వీళ్ళు దేనికి అంటున్నారయ్యా ప్రత్యక్ష గుడారంలోనికి అంటే దేవునికి ధూపము అర్పించడానికి. దేవుడు ఏమన్నాడయ్యా అంటే ముందుగానే చెప్పాడు, నేను చెప్పినట్లే చెయ్యండి నాయన, కొత్త పద్ధతులు తేవద్దు ముందుగానే చెప్పాడు. క్లియర్ స్ట్రక్చర్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఏ అగ్ని అయితే ఏమైంది, దేవుని అగ్నే కావాలా, కొత్త పాట పాడారు, వేరొక అగ్ని. దేవుడు క్షమించుండొచ్చుగా యాజకులేగా. దేవుడు ఏదైతే దేనినైతే ఏ క్రమంలో అయితే చేయమన్నాడో ఆ క్రమమే ఉండాలి. క్రమం మారితే చచ్చిపోతాం. అదే జరిగిన బయట కూడా రాలా, అక్కడ రాలా, అడుగు బయట ఇలా గమనిస్తా. సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసాను. వారు యెహోవా సన్నిధిని ప్రత్యక్షపు గుడారం నుంచి అడుగైనా బయటకి మొదల అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆకాశం నుంచి వచ్చి వారిని దహించి వేసిందే. దేవుడు చెప్పిన దానికి ప్రార్థన ఎలా ఉండాలో చెప్పాడు, వాక్యాన్ని ఎలా అనుసరించాలో చెప్పాడు, ఏది తినాలో చెప్పాడు, ఏది తినొద్దో చెప్పాడు, ఏడకెళ్ళాలో చెప్పాడు, ఏడకెళ్ళకూడదో చెప్పాడు, ఎవరితో నీ సహవాసమో చెప్పాడు, ఎవరితో నీ సహవాసం ఉండకూడదో చెప్పాడు, నీ వస్త్రధారణ ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదో చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత రోజులు మారాయని, పరిస్థితులు మారాయని, ప్రాప్తులు మారాయని వేషం వేస్తే చచ్చిపోతావు. మార్చడానికి నీకు అధికారం ఇలా. ఆయన కట్టడలో నువ్వు పాటించాలంటే ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు, నీలో ఉన్నవాడు పరిశుద్ధుడు. నా యేసుకున్న ప్రేమికి అంటే నిన్న నేడు రేపు ఏకరచిగా ఉన్నవాడు. ఒక భక్తి కాదు, ప్రతి పద్ధతికి అయ్యా ఊరు మారితే పద్ధతులు మారుతాయిగా. మా ఊర్లో త్రాగారా అంటారు, నెల్లూరులో బిన్నారా అంటారు, గోదావరిలో జల్బీరా అంటారు. మారినీగా దేవుని దగ్గర మాట్లాడే అవకాశం లేదు. భాష మారచ్చు, పద్ధతి మారదు. పద్ధతి మారలా, క్రమం మారలా. అనేక పర్యాయాలు మనం ప్రార్థన చేస్తున్నాగా, ఉపవాసం ఉన్నాగా, వాక్యం చదువుతున్నాగా, అన్ని దేవుని తెలుసుగా, చూస్తున్నాడుగా. అహరోను కుమారుడు బలి అర్పించి వచ్చారు ఇక్కడికి. గంగా దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుతున్నాగా, కానీ దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకువెళ్ళారు. అక్కడ ఎప్పుడు చచ్చిపోయారు. మనం ఏం చేయాలి అంటే అనుదినము విమర్శించుకోవాలి. గంగాల అనుభవం చాలా చాలా ప్రాముఖ్యమైంది. బలి ఎవడైనా అర్పించేస్తాడు, ఒక గంటలో ఓ 10 నిమిషాల్లో బలి ఎప్పుడైపోయింది. అయ్యా నేను బాబిని నన్ను క్షమించు అంటే ఒక క్షణంలో అయిపోయింది. కానీ గంగాల అనుభవం అంట కాదు. దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను చూపించిన ప్రతిసారి కడుక్కోవాలి. వారానికి ఒకసారి కొడుకుంటారంటే కప్పు కొట్టిపోయింది. ఎవరు కూడా ఏమన్నాడు అంటే పులిసిన పిండి నాకు వద్దు అన్నాడు. పులిసిన పిండి దానమేమన్నాడు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తరువాత ఏమన్నాడు అంటే
కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగటికే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేక బలహీనలో రోగులైన చాలా మంది అయ్యా, వాక్యంలో నేను మీరు చూసుకున్నామేమో, మార్చుకోవడానికి ప్రయత్నించామేమో, ఒకవేళ మార్చుకున్నామేమో, పరిశుద్ధతలోనికి వచ్చామేమో, బాప్తిస్మపు అనుభవం గుండా వెళ్ళామేమో. కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి అంటే పరీక్షించుకోవాలి. ఆయన కవిధేయమైన కార్యం ఏదైనా నాలో ఉన్నదేమో, పరీక్షించుకోవాలి. పరీక్షించుకోనకుండా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేస్తే ఏమన్నాడు అంటే అనేకులు బలహీనలో రోగులై ఉన్నారు చాలా మంది. వెంటనే వల్ల తీసుకొని బయటికి వెళ్ళగానే బ్రతుకు బయటపడిపోదు. ఒక రోజు ఉంది, అది త్వరలో రాబోతా ఉంది. ఆ రోజున బ్రతుకే పడి ఉంటావో చచ్చే పడి ఉంటావో నీ ఇష్టం. నువ్వు ఆయనతో పాటు నిత్య కాలం ఆ సుందర మహానగరమైనటువంటి ఆ పరలోకములో ఆ బంగారు వీధులలో కోట్లాది మంది దేవదూతల నడుమ 4 జీవుల మధ్యలో 24 పెద్దల సమక్షంలో స్తుతులతో ఉంటున్నటువంటి నా స్తోత్రాలుడైన యేసయ్య ముఖ దర్శనం చేసుకుని బతికుంటావా, లేదా నిత్యము కాలిపోతూ ఆకాశం ఎందుకు ఎగిసి పడుతూ ఉన్నటువంటి అగ్ని జ్వాలల మధ్య ఒక్క చుక్క నీరు దొరికితే చాలని అల్లాడిపోతా ఉంటావా? ఈ 4 కార్యాలు చేసుకుంటూ వచ్చేవారు ఆకలి తప్పులు పాపములు లేవో అని నరకంలో ఎక్కువ పండ్లు కొనుక్కుంటేయో అక్కడ ఉన్నవే ఏది కావాలో నిర్ణయించుకో. చరిత్ర తెలుసుకుంటే సరిపోవా? ఆయన దగ్గరికి వచ్చిన ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటున్న సందర్భంలో ఒకవేళ లోపం ఏదైనా కనిపిస్తే అప్పుడే కనుక వాయిదా వేయొద్దు. ఇది ఏ రక్షణ దినం, ఇది ఏ మంచి దినం, ఇది ఏ మంచి దినం. అనేక పర్యాయాలు మనం పరీక్షించుకునే విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని అంగీకరించట్లా. ఆయన త్వరలో రాబోతున్నాడు. నేను మొదటి సందేశంలో చెప్పా, ఆయన ఎంతో దూరంలో లేడు, ఆయన ఎంతో దూరంలో లేడు, నీ గడప యొద్దనే ఉన్నాడు. దేవుడు అన్నాడు, హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి నేను తలుపు తడుచు నన్ను ఎవడైనా నా స్వరం వినే తలుపు తీసిన ఎలా వారితో నేను నాతో వాడితో కలిసి భోజనం చేస్తా. ఎంతకాలం ఆయన బయట పెట్టి ఇప్పించే మనవిగా మారుతాం. ఆయన జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. ఆయన నీతో కలిసి నీతో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా నీలో మలినమైన మచ్చ కలిగిన కార్యాలు ఉంచుకొని ఆయన నడిపిస్తున్నావు. నాకు నీకోసం ప్రాణం పెట్టాడయ్యా, నీకోసం ప్రాణం పెట్టాడు. ఒక్కసారి గడ్డ మూసుకొని అయ్యా అయ్యా ఈ గంగాల ద్వారా నాతో మాట్లాడి యేసయ్యా నాతో మాట్లాడలేవా? ఈ గంగాల ఎదుట వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడావు, నీకు వదన నాతో మాట్లాడావు. ఏకకాలం ఎదుకు వచ్చిన వాడు తాను శుద్ధి చేసుకోవాలి. మీరు వాక్యాన్ని సూచిస్తూ ఉంటే ఈ వాక్యం ద్వారా ఉదక స్నానం చేద్దాం, మమ్మల్ని శుద్ధి చేయండి. వాక్యం అనబడిన అర్థములో మాలో కనిపించుతున్నటువంటి పుడత కలంకము అయా మత్సరం అయా మీరు ఉదక స్నానం చేత శుభ్రపరచండి తండ్రి. నీ లేఖనంలో విశదరించిన రీతిగా అయా మమ్మల్ని మేము విమర్శించుకున్న వారముగా మమ్మల్ని మార్చి తండ్రి బాప్తిస్మపు అనుభవములోనికి నడిపించి ఆయన నీ నిత్యరాజ్యానికి వారసులైనట్లుగా నిత్యము మమ్మల్ని మేము ఆయన పరీక్షించుకునేటువంటి అనుభవములో మమ్మల్ని నడిపించు. మాత్రమే చూడటమని మహిమ పొందమని యేసు నామములో అడిగి ప్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.